గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో సబ్సిడీ ధరకు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఎమ్మెల్సీ బీటీ నాయుడు మరియు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు టీడీపీ నాయకుడు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో స్థానిక రైతు బజార్లో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులకు కిలో 50 రూపాయల చొప్పున నెలకు 10 కిలోల సన్నబియ్యం అందజేస్తున్నట్లు ఎమ్మెల్సీ బీటీ నాయుడు వెల్లడించారు. ఈ సబ్సిడీ బియ్యం కేవలం రైతు బజార్లోనే కాకుండా పట్టణంలోని ప్రధాన సూపర్ మార్కెట్లలో కూడా అందుబాటులో ఉంటాయని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్పర్సన్ శారద, రాష్ట్ర హౌసింగ్ బోర్డు డైరెక్టర్ రామకృష్ణ, పట్టణ అధ్యక్షుడు తిమ్మప్ప, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 5 కోట్ల జనం ఉంటే అందులో పేదలు మెజారిటీ స్థానంలో ఉన్న విషయం మనందరూ తెలుసు. అంటే పేదలంటే బడుగు బలహీన వర్గాలు. తెలుగుదేశం పార్టీ బడుగులంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీలో బీదవాళ్ళు, వీళ్ళందరినీ బడుగులు అంటాం. అంటే దాదాపు 5 కోట్ల జనాభాలో 65-70% పైనే పేదవాళ్ళు ఉన్నట్లు అంచనా. దీనికోసం ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రతి ప్రభుత్వం కానీ పేదవాళ్ళ గురించి ఆలోచన చేసే పరిస్థితి లేదు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన సీఎంగా ఉన్నప్పుడు చూడండి, ఇప్పుడు ప్రజెంట్గా ఎన్డీఏ ప్రభుత్వానికి అధినాయకుడుగా సీఎంగా ఉన్న విషయం మీ అందరూ గుర్తు చేస్తూ ఎప్పుడు పేదల గురించి ఆయన ఆలోచన చేస్తాడు. అన్నమో రామచంద్ర అనే ఇబ్బంది పడే పేదల కోసం ఈరోజు తీసుకొచ్చినటువంటి కార్యక్రమం మీ అందరికి తెలుసు. 50 రూపాయలకే మసూరు బియ్యం. మార్కెట్లో బియ్యం విలయతాండం చేస్తుంది. 100 రూపాయలు, 150 రూపాయలు, మినిమం 70 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంది. మరి ఇలాంటి పరిస్థితిలో మసూరు బియ్యాన్ని కూడా పేదలకు ఇవ్వాలనే ఉద్దేశంతో 50 రూపాయలకే ఒక కార్డు హోల్డర్ అందరికి కూడా 10 రూపాయలు 10 కేజీల చొప్పున 50 రూపాయలకే ప్రతి కార్డు హోల్డర్కి ఇవ్వాలనేసి ఆయన ఆదేశించడం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని గౌరవనీయులు పెద్దలు ఆదోని ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు గారి యొక్క ఆదేశానుసారం వాళ్ళ సోదరుడు ఉమాపతి గారు, అదేవిధంగా ఆదోని మార్కెట్ యార్డ్ చైర్మన్ సోదరుమణి శారద గారు, మరి హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ, అదేవిధంగా గుడిసె శ్రీరాములు, ఎక్స్ఎంపీటీసీ రంగన్న, తర్వాత బిడ్డనకేరి శివపన్న, అందరూ కూడా రంగస్వామి, మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం 50 రూపాయలకే సన్న బియ్యం, అది కూడా 10 కేజీలు, కేజీ 50 అట్లా 10. బయట 60 ఉంటే ఇక్కడ 50 సార్, 70 అంటున్నా. బయట 50 రూపాయలు అంటే ఒక కార్డు హోల్డర్ కి 10 కేజీలు. ఈ రకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బడుగుల పక్షాన ఉంది అనడానికి నిదర్శనం. ఎంతసేపు ఉన్నవాళ్ళు ఇంకా అతి సంపన్నులే తినే ఈ బియ్యాన్ని, మరి ఈ సన్న బియ్యాన్ని పేదల కోసం ముఖ్యమంత్రి గారు ఇవ్వడం మాకు సంతోషం. అది కూడా మా చేతుల మీద ఈ యొక్క కార్యక్రమాన్ని ఓపెన్ చేయడం, పేదలకి అన్నం పెట్టే భాగ్యం మాకు కూడా దక్కడం అదృష్టంగా భావిస్తూ, మరి ఈ బియ్యం కార్యక్రమం అన్ని ఈ దయవించి అందరూ కూడా ఉపయోగించుకోవాలి. రైతు బజార్ ఇప్పుడు ఈరోజు మేము ఓపెన్ చేశాం. అట్లనే డి మార్కెట్, అదేవిధంగా రిలయన్స్ సూపర్ మార్కెట్, డి మార్కెట్ ఆదోని, మోర్ ఆదోని, విశాల్ మార్కెట్, ఈ ప్లేసుల్లో మసూరి సన్న బియ్యం ఈ స్పెషల్ కౌంటర్స్ ఉంటాయి. పేద ప్రజలందరూ కూడా ప్రభుత్వం తరఫున మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించడానికి మూల కారణం రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి గౌరవనీయులు రుద్రగౌడ్ గారు, మరి రెవెన్యూ సిబ్బంది, రైస్ మిల్ ఓనర్స్, నాకు తెలిసి వెంకటేశ్వర వచ్చినాడు, శ్రీనివాస్ అన్న, వీళ్ళందరూ ఉన్నారు.
రైస్ మిల్ ఓనర్స్ కూడా వచ్చారు. వాళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా పేదల పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ, మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాల కోసం, పేదవాళ్ళ కోసం ఆలోచన చేసే పార్టీ కాబట్టి ముఖ్యమంత్రి గారికి మీ ఆశీస్సులు ఉండాలని, మరి ఇందాక మేము చెప్పినటువంటి 5 కౌంటర్లో ఈ మసూరి సన్న బియ్యాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ, ఇందాక చెప్పినటువంటి ఈ పథకాన్ని మీరు ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి, లేదంటే ఆధార్ రెండు ఉండాలి. ఆధార్ ఉండాలి, రేషన్ కార్డు. ఎట్లా రేషన్ కార్డు ఇస్తారు? రేషన్ కార్డు, ఆధార్ రెండు జాయింట్ గా తీసుకొస్తే ఇందాక చెప్పినటువంటి బజార్ కానీ, డీమార్ట్ కానీ, రిలయన్స్ కానీ, విశాల గార్డెన్ కానీ, ఇందాక చెప్పిన మోర్ కానీ ఈ ప్లేస్ లో కౌంటర్ ఉంటుంది. పేదలందరూ కూడా ఉపయోగించుకొని ఈ యొక్క నెలకు ఒకసారి అందరూ కూడా ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి పేదల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ప్రతి నెల ఒక కార్డుదారుకి 10 కేజీలు ఇస్తున్నారు. బయట దానికి బయటికి 15 నుంచి 20 రూపాయలు తేడాతోన ప్రభుత్వము, మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు గారు, మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కానీ, ఎందుకంటే సన్న బియ్యం తినాలంటే ఈ కాలంలో చాలా అరుదు. ఆ సన్న బియ్యం తినే అవకాశం కల్పించిన మా నాయకులకి, కుటుంబ ప్రభుత్వానికి, మా ఆదరణ నియోజకవర్గ తరఫున, ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, ఈ అవకాశం కల్పించిన మా ఎమ్మెల్సీ గారు బీటీ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. థ్యాంక్ యూ. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.